తోటి ఉన్న సేన పులికెటి యువసేన. నువ్వెలాగో మారవు, కనీసం డాన్స్ అన్నా మార్చొచ్చుగా. నువ్వు మారినవా? నీ యాంకరింగ్ మారిందా? నేనెందుకు మారాలి? ఇలా కాన్సెప్ట్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అరే ఒక్కరికి బంగారం లాంటి పిల్లం కావాలంటారు. నాకు నా పెళ్లితో అరకిలో బంగారంతో పాటు బంగారం లాంటి పిల్ల నా జీవితంలోకి వచ్చి నా పిల్లని నేను తప్ప ప్రపంచంలో ఏ మొగాడు చూడలే. గడప దాటనిత్తేగా దుష్టుడా. మీరందరూ అనుకోవచ్చు అలా ఎందుకు అనిపిస్తుందని. చూడు మార్కెట్ పోయినా కూరగాయలు కావాలన్నది తెచ్చిన, షాపింగ్ పోతా, చీర చెప్తా, సినిమా పోతా, ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్తా. వచ్చాడ్రా బాబు. మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి 1000 మంది మన ఇంటి ముందు తిరిగినా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు సార్. నీకు నమ్మకం లేదని ఇంట్లో పెట్టినప్పుడే తెలిసిందిలే. బ్రదర్ ఏమంటున్నారు మీరు? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని తీసుకొని ఎగ్జాంపుల్ గా వేరే గురించి చెప్తున్నా. బ్రదర్ మీరు ఏం చెప్పే వాళ్ళకి చెప్పండి. మమ్మల్ని ఉదాహరణ చేసుకుని మమ్మల్ని ఎందుకు హట్ చేస్తారు? నా ఈగో హట్ అవుతుంది బ్రదర్, నా ఈగో హట్ అవుతుంది బ్రదర్. నీ ఈగో హట్ అయితే నాకిందే. ఎవరు నువ్వు ఎడిపోతాను? అమెరికా పోతున్నా. అమెరికా పెట్టు, అమెరికా పో. ఈ అమెరికా డిస్కషన్ ఏంది నీది? టైం వేస్ట్ ఆఫ్ ఇండియా. ఏమన్నాడు సార్ ఈ పొట్టోడు? పెళ్ళం మీద అన్నాడు. పోయేవాడు పోకుండా ఆగాడు అన్నాడు. నా ఈగోని హట్ చేశారు సార్ వాడు. నేను నా లక్ష్యం వదిలేసి లక్ష సంపాదిత అమెరికా వెళ్తుంటే ఈ పొట్టోడు నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్. వాడి కర్మ కాలింది అడిగి. ఇది కరెక్ట్ కాదు సార్, నేను హట్ అయ్యాను సార్. ఆ పొట్టోండి నేనేంటో చూపించేంత వరకు అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళాను సార్. సూపర్, అదే మాట మీద ఉండు. అంతవరకు అమెరికా లేదు, అమెరికా వీసా లేదు. ఈ ఇంటికి వెళ్ళాలంటే ముందు ఈ ఇంటోని కెలకాలి. ఎవరు ఉన్నారు ఇంట్లో? నీకేం కావాలి? ఇల్లు అద్దె కావాలి. నేనే ఇంట్లో అద్దెదిగా. ఎంత ఇస్తున్నావు అద్దె? 10,000. నేను 1,00,000 ఇస్తా. 1,00,000? ఈగో మీద ఇంత. ఇల్లు నాకు ఇస్తావా? మీ ఇల్లు చాలా బాగుంది సార్. నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెళ్ళిపో. 1,00,000. ఇల్లు నాది. అరే పొట్టోడా, నన్నే కెలుగుతావురా నువ్వు? ఘోరమైన తప్పు చేశారు సార్ తెలిసి కూడా. ఆపరేషన్ స్టార్ట్. బ్రదర్ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో? ఎవరు? కొద్దిగా మంచినీళ్ళు కావాలని వచ్చాను బ్రదర్. అబ్బా ఇంకా రాలేదేంద్ర మొగాడు అనుకున్నా. బ్రదర్ మంచినీళ్ళ కోసం అంత లేదు. నా ఇంట్లో మంచినీళ్ళున్నా నీకు ఇవ్వ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బద్దం బాలరాజు అంటే ఏమనుకుంటాను? ఈ పొట్టుడు చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. మనం వెళ్లే దారిలో ముళ్ళ కంచెలు చాలా ఉంటాయి. అవి దాటుకొని వెళ్తేనే మన గమ్యాన్ని మనం చేరుకున్నట్టు. ముళ్ళు వచ్చింది చూడు. ముళ్ళు గారు చెప్పండి. మీరు నాకు ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా. ఈ 10,000తో 2 పిల్లలు కనమనే కంటానండి. నాతోట? నీ లక్ష్యం వేరు ఉంది, నా లక్ష్యం వేరు. నీ లక్ష్యం పక్కన పెట్టేసి నా లక్ష్యంలో రండి. చెప్పండి. ఆ ఇంటికి వెళ్ళి గౌరీ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి. ఇంత చిన్న పనికి 10,000? పని చిన్నదైనా ప్రాసెస్ పెద్దది. మీరు ఎక్కడ ఉండండి. వెళ్ళండి. ఒక ఆడపాముని బయటికి తెప్పాలంటే ఇంకో ఆడపాముని పంపించాలి. ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఏంటి? మీ ఆవిని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది, బొట్టు పెట్టేసి వెళ్తాను. నాకు పెట్టు. ఏమండి బొట్టు అనేది ఆడవాళ్ళకే పెట్టాలండి. మీ ఆడాలు వ్రతాలు చేసేది, నోములు చేసేది ఎవరి కోసం? మొగుడు మంచిగా ఉండాలనే కదా. ఆ మొగాన్ని చెప్తున్నా, మంచిగున్నా నాకు పెట్టు. బొట్టు పెట్టకూడదండి మగవాళ్ళకి. పెట్టు నేను అంత పిచ్చోని కాదు, బద్దం బాలరాజ్. నువ్వు ఎక్కడ దొరికావురా? 10,000 ఇచ్చిన 10,000కి న్యాయం చేయలేకపోయాను. వేరే విధంగా న్యాయం చేయమంటారా? నీ న్యాయాలు అన్యాయాలు నాకు వద్దు గానీ ఆ 10,000 తీసుకుని ఎంజాయ్ చేసుకోపో. పండుగ చేసుకోపో. అనవసరంగా కెలికాను నిన్ను నేను. ఎవర్రా ఊరికే? ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? బాస్ ని అర్జెంట్ గా వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ కంప్లీట్ చేయమన్నాడు. ఇదిగో ఫ్లైట్ టికెట్. వాడు కూడా ఆఫీసర్. ఇక్కడ ఉంటే అక్కడ అంటాడు, అక్కడ ఉంటే ఇక్కడ అంటాడు. ఇదంతా ఎవడో కావాలని చేయిస్తుంటారు. ఏమే ఏమండి బయటికి రమ్మంటారా? మాట్లాడితే బయటికి రావాలంటది. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను అర్జెంట్ పని మీద ఢిల్లీ పోతున్నా 3 రోజులు. సంవత్సరానికి సరిపోయే సరుకులు ఇంట్లో ఉన్నాయి, బయటికి రావాల్సిన సందర్భం లేదు. ఏం చేస్తావు? ఇంట్లోనే ఉంటాను. అది
నిజంగా నేను కావాలని చేయించలేదు సార్. విధి సార్, విధి. వాడు నా దగ్గర నుంచి తప్పించుకోగలిగాడు కానీ విధి నుంచి తప్పించుకోలేదు సార్. వాడు దురదృష్టం. ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? చెప్పండి. పక్కన కొత్తగా రెంట్కి వచ్చాను, పాలు పొంగించుకోవాలి, ఒక గిన్నె ఉంటే ఇస్తారా? ఒక్క నిమిషం, ఇదిగోండి తీసుకోండి గిన్నె. బయటికి వచ్చి ఇవ్వచ్చు కదండి. నేను బయటకు రాలేనండి. పోనీ నన్ను లోపలికి రమ్మంటారా? అయ్యో, మీరు కూడా లోపలికి రావద్దండి. ఏ? మా ఆయనకి ఇసిన గీతని నేను దాటలేనండి. మీరు మీ ఆయనకు దగ్గరగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారని నాకు అర్థమైంది. పంజరంలో చిలకకి మీకు తేడా ఏముందండి? ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. ప్రతి మగాడు ఆడదాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కానీ పంజరంలో పెట్టి చూసుకోకూడదండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేస్తా. ఒక్క అవకాశం. మీ మాటలు వింటుంటే నాకు నిజంగానే ప్రపంచాన్ని చూడాలనిపిస్తుందండి. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అయితే బయటికి రండి. నేను బయటికి రాలేనండి. ఏ? మా ఆయన్ని అడగాలి. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వాళ్ళని అడిగే వచ్చారండి. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు బయటికి రండి. అయితే మీ మాటనే బాటగా చేసుకుని నేను బయటకు వచ్చేస్తున్నానండి. రండి. పొట్టుడా వచ్చేస్తున్నానండి. నా ఈగోని హట్ చేస్తావురా నువ్వు. కుదిరిందా? గొంతు చూస్తే జానకిలా ఉంది, ఇదేమో జాతి జంతువులా ఉంది. ఏమండి, మన ఇద్దరి కళ్ళతో ఈ ప్రపంచాన్ని కొత్తగా చూద్దామా? కళ్ళు పోతాయే, ప్రపంచం కళ్ళే పోతాయి. ఇలా ఉన్నావంటే, నువ్వు ఇంత దారుణంగా ఉన్నావంటే అందుకే నా దరిద్రుడు ఇంట్లోంచి బయటికి తేవట్లేదు. అమ్మా, అనవసరంగా దీని మీద కక్కుతుడి వీసా కూడా చెప్పుకున్నా, లక్షలు పోగొట్టుకున్నా. ఇలా ఉన్నాయంటే నువ్వు జంతువుకి మనిషికి దగ్గరలో లేవే నువ్వు. ఏమండి, నీకు దండం పెడతానే. ఏమండి అనేకే చచ్చిపోవాలని. ఏమండి, మీరు ప్రేమగా పిలిస్తేనే కదా వచ్చాను. అందుకే మీ అడుగులో అడుగు వేసుకొని అలా ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటా. అడుగులో అడుగా? అవి అడుగా? నీకు దండమే. ఏదైతే జరగద్దు అదే జరిగిపోయింది. అమ్మో, అందుకే నీలాంటి ఒక్కొక్కటి ఇంటి కాడికి వస్తాడనే నేను అలాంటి దాన్ని చేసుకున్నా. ఇప్పుడు నువ్వు మొగాడివైతే దీన్ని తీసుకుపోరా. నేను మగానే కాదు, నేను ఒప్పుకుంటాను కానీ దాన్ని మాత్రం తీసుకెళ్ళండి రా. అబ్బా, లక్షల కన్నా లక్ష్యం ముఖ్యమంటావు కదా. దాన్ని చూస్తే లక్ష్యం గుర్తుకొస్తుందా? చచ్చిపోవాలంటే నాకు నీలాంటి వచ్చి పలారాన్ని పట్టుకపోయినట్టు పట్టుకపోతేటారా. అందుకోసమే నువ్వు మొగాడివైతే మా వారు అంతగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. అక్కడ ఏం లేదు కాబట్టి ఎంకరేజ్ చేస్తాడు. అక్కడ ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? వాళ్ళిద్దరు ఒకటైతారు, నేను వెళ్ళిపోతున్నా. నీకు దండమే. నువ్వు వద్దు, నీ ఆయన వద్దు, నాకు పక్కిల్లు వద్దు, ఏ ఇల్లు వద్దు. నాకు బుద్ధి వచ్చింది. మీ టాలెంట్ మీకు తెలియటం లేదు. సభకు నమస్కారం. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. పేరు తగ్గట్టు సాంగ్. అబ్బో, అసలు నా పేరు వింటే మీరు షాక్ అవుతారు. ఏమిటో. నమస్కారం సార్. నమస్తే మేడం. నా పేరు కామేష్. మా నాన్నమ్మ కనకమ్మ పెట్టింది కామేష్ అని. ఎస్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్. నాకు కొద్దిగా ఆకలి ఎక్కువ. సరే, మీ అందరికి ఒక డైలాగ్ లో చెప్పేస్తా. అసలు నేనేం చేస్తాను? నాకు నచ్చిన పువ్వు అయినా పుష్పమైనా నా చేతికి రావాల్సింది. రాకపోతే దాన్ని తుంచేస్తా. మొత్తానికి ఏదో ఒకటి చేస్తా. నా అడ్డ అక్కడ. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. ఏమున్నది పువ్వు? ఈ తుమ్మెద కోసం పూసినట్టే ఉన్నది. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్.
చెప్పానా ఏదైనా అడ్రస్ చెప్పమంటారా? అడ్రస్ కాదు, కొద్దిగా పక్కకి వస్తే రొమాన్స్ చేసుకుని పంపిస్తా. వాట్ ఆర్ యూ టాకింగ్? దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నారా అమ్మాయిలతోని? పద్ధతిగానే మాట్లాడినా కదా, నాకేం కావాలి నీకు అర్థమయ్యేటట్టు చెప్పినా కదా. నోర్మి, నీకు నాలాంటి అక్క చెల్లెలు లేరు? అక్క చెల్లెలు ఉన్నారు, రొమాన్స్ చేసుకోవడానికి నీలాంటి బ్యూటీస్ లేరు. యు నో వాట్ ఐఎమ్? నేను చాలా హై లెవెల్ ఫ్యామిలీ. హై లెవెల్ ఫ్యామిలీలో రొమాన్స్ ఉండవా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఒప్పుకో అమ్మా. చిచ్చి, నేను కుక్కలు చింపిన విస్తాన్ని కాలేను. నేను కుక్కలను ఒప్పుకున్నావుగా, అలాగే ఒరే, నీలాంటి దరిద్రుడి చేతిలో బలయ్య బదులు ఆ బిల్డింగ్ మీద నుంచి దూకి నేను ఎవరికి వచ్చిన ఆరాటం ఇది? మంచి ఇస్తరాకు. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. సన్న నడుము లైఫ్ లో ఇలాంటి చూస్తా అనుకోలే. బ్యాగ్ నుంచి ఏంటి అందంగా, ఫ్రంట్ నుంచి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, శాంతి స్వరూప్ చుట్టాం అవుతుందా మీకేమన్నా? అవును, మా అక్కే. సేమ్ జీన్స్. ఇంతకు మీ పేరేంటి? కామేష్. అమ్మ కామేశా, మా ఛాన్స్ చెప్తూనే ఉంది నువ్వు అటువైపు వెళ్ళక రా, నీ ఇస్తాకు సినుగుద్ది అని. నువ్వు ఒక వడ్డించిన ఇస్తరాకు అనుకుంటే ఎట్టనే ఎండుకపోయి నాకు దానా. ఇప్పుడు ఆగున్నప్పుడు నాకు ఒకటి కావాలి, నువ్వు ఇయ్యాలి. ఏం కావాలి? ఈ పక్కకి వస్తే కొద్దిగా రొమాన్స్ చేసి పట్టుకుంటుంది. రొమాన్స్ ఏంటి? రొమాన్స్ అరే కొద్దిసేపు ఒప్పుకో, రొమాన్స్ చేస్తా. నా దగ్గర రావద్దు, నువ్వు వస్తే ఏం చేస్తావమ్మా? నరం నొక్కుని చచ్చిపోతాను. నరం నొక్కడానికి నేను వస్తాను, నొక్కుంటాను. నేను వస్తున్నాను, వేసుకున్నాను, వచ్చేసాను. మూడో రోజు. ఎందుకు వచ్చిన ఆరాటం ఇది? తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా. గజ్జలు చూసారు అసలు. వదినా, how are you? I am fine. How is my style? 16 అనాల తెలుగు అమ్మాయి లాగా ఉన్నావు. అబ్బా, give her a big round of applause. వదినా, see my new పట్టీలు. బాప్రే, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. నేను పరాయి మగవాళ్ళని అసలు చూడను. నో వాట్సాప్, నో ఫేస్బుక్. బావా మాట్లాడను. వదినా, ఇందాక పెద్ద బావ కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు, రిజెక్టెడ్ లో పెట్టాను. బయట బుద్ధి లేకుండా ఇంట్లో ఉండవు. అలా అందుకు బావా, నువ్వే అన్నావు కదా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదవాలి, నేను పెద్దవాడికిచ్చి మహేష్ బాబు లాంటి అందుగారికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేవా లేదా? కాలేజీకి వెళ్తాను గాని నా జాగ్రత్తల్లో నేను ఉంటా. నా కోసం పుట్టినట్టున్నది. ఎక్స్క్యూజ్ మీ. హలో. అయ్యో, పరాయి పురుషులు. మాది చాలా పద్ధతి గల కుటుంబం. ఇంతకీ మీరెవరు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నా పేరు కామేశ్వర్ అంట. నువ్వు కామేష్ అయితే నాకేంటి, భూపేష్ అయితే నాకేంటి, మాది చాలా పద్ధతి గల కుటుంబం. మీరు ఒప్పుకుంటే ఒక 5 నిమిషాలు అక్కడ రొమాన్స్ చేసి మిమ్మల్ని మేము పంపిస్తా. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుల్, ఏం మాట్లాడుతున్నారా? మీరెవరు కూడా అందగత్తెలు ఈ లోకంలో బతకనివరా? అసలు ప్రపంచంలో అందగత్తెలే లేరు. ఒక్కగానొక్క అందగత్తెలు ఎక్కడో 1,000కో 100కో పుడతారా, ఒక్కదాన్ని నేను. మా దశలే పద్ధతి గల ఫ్యామిలీ. ఎగ్జాంపుల్ చెప్పనా మా ఫ్యామిలీ గురించి? చెప్పు. మా నాన్న మా అమ్మని ముట్టుకోకుండానే నేను పుట్టానంట. అంత పద్ధత మీది? అవునా? ఒక్కసారి మీరు ఒప్పుకుంటేనేమో రొమాన్స్. ఒరే త్రాస్తుడా, అదేమైనా ఫాస్ట్ ఫుడ్ లో 2 ఇడ్లీ పార్సల్ అనుకున్నావా తీసుకోవడానికి? నో, ఐ కాంట్ డూ. ప్లీజ్ నో, ఐ కాంట్. స్టాప్ దిస్.
ఏంటది? నా జాగ్రత్తల్లో నేను ఉంటానని చెప్పాను కదా మా వదిన గారికి. దగ్గరికి వచ్చావంటే పొడుచుకొని తెస్తాను, లేకపోతే నిన్ను పొడుస్తా. నీకు దక్కను, పద్ధతి గల ఆడది ఎవరికి నీలాంటి రాక్షసులు దక్కను. పొడుచుకొని లోకం మీద అందగత్తెలకు ఏమైంది భయ్? నిన్ను కాదు, అందగత్తెల గురించి మాట్లాడతానా? అందగత్తె చస్తే తెచ్చింది కానీ బుక్ ఇచ్చిపోయింది. ఏం రాసిందో చూద్దాం. బ్యూటీ టిప్స్. నాకు అక్కర్లేదు. పొద్దున్నే గిలాసుడు పాలు తాగాలి, మధ్యాహ్నం బాదం మిల్క్ తాగాలి, రాత్రి కీరా జ్యూస్ తాగాలి, బీట్రూట్ జ్యూస్ తాగాలి, జీడిపప్పు తినాలి, పిస్తా బాదం తినాలి. లైఫ్ లో తినుడు తాగుడు గురించి పాడలకు ఇంకోటి లేదా? మీరేం తింటారు? బాదం తింటారా? ఏ మల్లికా షరావత్, ఏయ్ సన్నీ లియోన్, బాగున్నావా? ఏ బిపాసా బసు, సన్నీ లియోన్. ఏ మల్లికా షరావత్, మీరేంటి ఇక్కడ ఉన్నారేంటి? అబ్బా ఏం చెప్పమంటావే, ఆ భూలోకంలో ఆ కామేష్ గాడు కామంతో క్రికెట్లు ఆడుతుంటూ నేనే బావిలో దూకి చచ్చిపోయాను. నీకేమైంది? ఆ కామేష్ గారు నా నరం నొక్కాలని చూశాడు, నా నరం నేను నొక్కొని చచ్చిపోయాను. మరి నువ్వెలా చచ్చావు? అసలే మాది పద్ధతి గల ఫ్యామిలీ కదా. అవును, పద్ధతి గల నాకును చెరిపేద్దాం అనుకున్నాడు ఆ త్రాష్టుడు కామేష్. అందుకే నేను పద్ధతిగా కట్టి తీసుకుని పొడుచుకొని చచ్చిపోయాను. ఇంకా లాభం లేదు, ఆ త్రాష్టుడిని, ఆ యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫోన్ ని నేను చంపేస్తా. వసే బిపాసా బసు, నా మాట విను. మనం ఎలాగూ చచ్చాము, మళ్ళీ ఇక్కడ కూడా వాడు ఎందుకు? ఇక్కడ మనం ఎలాగో సంతోషంగా. నేను వినను గాక వినను. ఎవరు ఈ ఆకెవరో నీకు తెలీదా? పద్ధతి గల కుటుంబం గుర్తొచ్చిందా? ఓ చచ్చిపోయామా? ఇంకా లాభం లేదు, నిన్ను చంపేస్తా. సన్నీ లియోన్, ఎన్నాళ్ళకున్న పగ నా ప్రతీకారం తీర్చుకున్నాను మల్లికా షరావత్. అబ్బా ఏం తీర్చావే, వాడు బ్రతికుండేటప్పుడే మనల్ని కామంతో చంపాడు. ఇప్పుడు యమలోకంలోకి వచ్చి కూడా మనల్ని ఇప్పుడు ఏం చేస్తాడే నాకు భయంగా ఉంది. అదే భయంగా ఉంది సార్. నన్ను చంపేసిల్లు. మనిషి చచ్చిపోతే దయ్యం అవుతుంది, కానీ దయ్యం చచ్చిపోతే మళ్ళీ దయ్యం అవుతుంది. ఇక్కడ కాని పని అక్కడ కంప్లీట్ చేస్తా. భూలోకంలో ఉన్నప్పుడన్నా ఒక 10 నిమిషాలు నేను రొమాన్స్ చేసి పంపించుతోని. దయ్యమైనాక నో, నాట్ ఎట్ ఆల్. ఒక్కడు ఎవరో ఒకటి నా కోసం రా రా. త్రాష్టుడా, అసలే మాది పద్ధతి గల ఫ్యామిలీ రా. పద్ధతిగా చేసుకుందాం. రా 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 రా. మీరు ఎక్కడ తిరుగుతారో తిరగండి, ఎప్పటికైనా మీరు రావాలి. ఈ తుమ్మెద కోసం ఇక్కడ కూర్చోవాలి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టవా? వదిలిపెట్టులేదే అని అమ్మకడు. ఆపండి. ఈ రచ్చరాకి పిచ్చి తగ్గించు దేవుడా. నీకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఉంచుకో. న్యూస్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు కదా. జనాభా అన్వేషణ, శాటిలైట్ రిపోర్ట్, అందరు హిలరీ హిలరీ అన్నారు. రాత్రి చక్రం తిప్పిన, ట్రంప్ని గెలిపించిన. 1 అవర్ బిఫోర్ లోనే 1 అవర్ వచ్చి హ్యాక్ చేసిన జపకన్నా. బ్యూటీ నిన్న నచ్చింది. ఐ మిస్సింగ్ రాని స్కిట్స్ అన్నది. అంత ఫీల్ అవ్వడం ఎందుకు? అనసూయ లీవ్ పెట్టిస్తాను, అక్కడికి వచ్చి కూర్చో అన్న. అనసూయ లీవ్, రష్మి ఎంట్రీ, దట్స్ ఆల్. డాష్ ఇస్తా అనుకున్నారు కదా, రచ్చలే కానీ స్కిట్ అలా ఉండదు. ఎక్కడుంటావు? ఇక్కడే పక్కిల్లే. ఏమండి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? సేవ్ చేస్తున్నా. మీరు సేవ్ చేసినట్టుగా లేదు, మీరిద్దరూ కలిసి సేమియా చేసినట్టుంది. మీరు ఎలా రండి, పక్కకు రా. అక్క అక్క దాకా వెళ్ళిపోయేవే తొక్క. అవును, నువ్వు నా అంత అందంగా ఉన్నావే కిలాడి. హైడ్రో పెన్సిల్ తో కళ్ళల్లో పొడుస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్.
పిన్ని ఇదేమైనా బాగుందా పిన్ని నీకు? అరే చాలా రోజులైంది, జబర్దస్త్ చూస్తానంటే బతిమాలతే తీసుకొని వచ్చాను. నువ్వు కూర్చొని చూసే పనిదా? తేడా వస్తే తగులుకో అక్కర్లేదా? సారీ వదినా మీ అన్ని చేసి పని ఏమైనా బాగుందా? కిలాడితో మాట్లాడకుండా స్వీట్ లోటి నోట్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. అందరికి ఒక్కొక్క స్వీట్ తింటూ ఉన్నా మర్చిపోయా. స్వీట్ తోనే ఐస్ చేస్తాడు నా మగుడు. అదే వాడుకున్న పెద్ద ప్లస్ పాయింట్. చెప్పు పిన్ని, నువ్వు చేసింది బాగోలేదురా. లోపల పదండి, లోపలికి పదండి. ఇప్పుడు అంత అవసరమా? నీకు మాటలతో చెప్తే లాభం లేదు. నేను బయటకు వెళ్తున్నాను. ఏమండి, ఇంట్లో ఉంటే నాకు ఆనందం, బయటకు వెళ్తే ఇంక నాకే ఉంటది. ఒక విషయం చెప్పు. ఏంటి? నాతో కాపురం నీకు ఎలా ఉంది? చెల్లరిని చెంగుని కట్టుకొని చెంగుని ఎగిరినట్టుంది. నీ మొగుడు సింహం. ఇది మాత్రం కరెక్ట్ వదిన. అది రోజుకి 20 గంటలు పడుకుంటది, నువ్వు రోజుకి 20 గంటలు పడుకుంటావు. వదిన పెళ్ళై ఇన్నాళ్ళైంది. పెన్ని విను, ఇంతవరకు ఒక కాయ గాని పండు గాని కాయలేదు. షాప్ లో పోయి తెచ్చుకోవచ్చు కాయ పండు, నా దగ్గర ఎందుకుంటే. పెదబాబు గారు వేశారండి రచ్చరవి పిచ్చ పంచి. నాకు హెల్త్ బాగాలేదు. మీకు ఏ రోజు హెల్త్ బాగుందండి? ఏమో ఈ మధ్యలో ఉంటుందో, నేను డాక్టర్ దగ్గరికి పోయేస్తా. డాక్టర్ దగ్గర 100% పోయేస్తా. ఏంటో వదినా నాకు తెలీదు. బాబుగారు మీరు కూడా వినండి. అరే నేను ఆల్అవుట్ పెడదామంటే బయటకు పోతాడు. ఆల్అవుట్ అంటే భయమా, పెళ్ళామంటే భయమా, నాకేమీ అర్థం కాలేదు. వదినా నీకు గుర్తుందా? నిశ్చితార్థం అప్పుడు మా నాన్న అడిగాడు, బాబు కట్నం కింద ఏమిమ్మంటావు, పొలం ఇమ్మంటావా బంగారం ఇమ్మంటే, మీ అన్నయ్య ఈ డెంగ్యూ దోంగాడు సగం 500 నోట్లు సగం 1000 రూపాయలు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఏమైంది? 4 గీక్కోవడానికి కూడా పనికిరాదు. ఏ మొగుడో గాని నాకు అర్థం కాలే. నేను అన్ని విన్నా, నాకు ఖచ్చితంగా అదంటేనే భయం. ఎప్పుడు పోదామంటే ఎట్లుంటుంది, ఒక గుహలో పోయినట్టు అనిపిస్తుంది. అందరు అంటారు ఐడియా ఒక జీవితాన్ని మార్చుతుందని. నేను ఒక పేపరే జీవితాన్ని మార్చుకోవడానికి తీసుకొచ్చా. ఏమండి, ఏంటి ఆ సంచిలో దాస్తున్నారేంటి? సంచి కాదు, పిల్లి. నాకు తెలియదు అనుకున్నాడు. సరే కానీ నేను స్నానం చేసేస్తా. అయ్యో మొగుడా, ఎంత పని చేసావు మొగుడా, MUGADU మొగుడా. అంత బాధను లోపల దాచుకున్నావా? వదినా రేపు సూర్యుడు వస్తాడన్న గ్యారంటీ ఉంటది, కానీ రేపు నా మొగుడు ఉండడన్న గ్యారంటీ ఇవ్వలేదు. లేదు, అతనికి ఆనందాన్ని కలిగించాలి, నేను కలిగిస్తాను. ఏమండోయ్, ఒకసారి ఇలా రండి. ఏమండి, అంత తొందరగా నడవకండి, జాగ్రత్తగా నడవండి. ఏమండి, మీరేం కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏమీ అన్ను. మీకేం కావాలో నాకు తెలుసు. నీ సుఖమే నే కోరుకున్నా. ఇక్కడే ఉండు మొగడా, ఇప్పుడే వస్తా. చెల్లమ్మా. ఏంటక్క ఇలా వచ్చా? నేనేరా, చెవిలా ఇవ్వు. ఏమండి, ఇలా దగ్గర కూర్చో. మీరిద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, నేను మధ్యలో ఉండటం బాగుండదు. మేడం గారు 1 మినిట్ అండి, మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలండి. ఏం చెప్తావరా? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం డిస్కషన్ చేస్తున్నాం. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఏదో చెప్దామని వస్తే చెప్పకుండా పంపించేస్తావేంటి? వెళ్ళు. సరే వెళ్తాంలే. ఏమండి, 3.5 సంవత్సరాల నుంచి అక్కకు తెలియకుండా ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు? ఒక పేపర్ జిరాక్స్ తీసుకొచ్చి ఆడబెట్టిన. మీరు అందుకనే రచ్చరవయ్యారు. అదే మనకు తెలియదు, పిచ్చినే పట్టుకుందరు.
ఏవండి, ఏంటి ఇది? చెల్లికి తాళి కట్టండి. ఎవరైనా ఇట్లా సాహసం చేస్తారని ఏ భార్య అయినా? నేను చేస్తాను నా మొగుడు కోసం. ప్రపంచంలో ఎవరు ఏదైనుకున్నా సరే మొగుడుకు పెళ్లి చేసిన పెళ్ళంగా నేను చరిత్రకెక్కుతాను. ముందు నువ్వు పెళ్లి కొడుకుగా తయారైరా. హలో ఏమండి, నేను మీకు విషయం చెప్పాలని చెప్పాను కదా. ఒరే, ఎందుకురా ఇన్ని ఎంట్రీలు ఇస్తున్నావు? నీ ముగ్గురు తీసిన జిరాక్స్లు అన్ని చూపిస్తాను, ఇప్పుడే ఉండు. రచ్చరవి క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? రచ్చరవి కిడ్నీ హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? నీ మొగుడు ఇవన్నీ జిరాక్స్లు తీసి నీకు చెప్తున్నాడే. ఇంతకీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఆ జిరాక్స్ షాప్ దగ్గరికి రోజా గారు వచ్చి 500 నోటి చిల్లర అడిగారు. అప్పుడు ఆవిడ చెప్పారు నాకు. అంటే మా వదినకి బాగా తెలుసు అన్నమాట. తెలుసు. ఏమే టెక్కులాడి ఇలారా నువ్వు? నా మొగుడినే ఒళ్ళ వేసుకుంటా. నేనే నీ మొగుడిని ఒళ్ళ వేసుకోలే, వాడే నన్ను వేసుకున్నాడు. వేసుకుంటావా? వేసుకుంటా. సేమియాలు నూడిల్స్ కలుపుకొని తింటారే. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఏరా పారంబోకు, ఎన్ని జిరాక్స్ కాపీలు తీస్తావరా? జిరాక్స్ ఏం మాట్లాడుతున్నాను? కమాన్ మై డియర్ బాస్, చెప్పు. ఎన్నాళ్ళ బట్టి నీకు దానికి సంబంధం ఉంది? సంబంధం ఏంటి మాట్లాడుతున్నావు? 6 నెలలు, 1 సంవత్సరం, 3 నెలలు. అమ్ముతాడు. మీ పిన్ని కూడా తెలుసు. కమాన్ బాయ్స్, గెట్ రెడీ. 3 సంవత్సరాలు మెయింటైన్ చేసి నీకు ఎలా చేసే? జెరాక్స్ తమ్ముడు. అక్క ఈడే అంత మొత్తం రోజు వచ్చి జిరాక్స్లు తీయించుకుంటున్నాడు అక్క. ఎరా సూపర్ సీన్ గాని పంపించిన, విశ్వ గాని పంపించిన, ఇక నా టీమ్ లోకి ఎంటర్ అయినావు. ఇంత ఒక్క నిమిషం కూడా ఆగొద్దు, అందరికీ వెళ్ళండి. కేకు నేనే ఇస్తాను ఇవాళ. కేక్ తీసుకో, అలిగిన కాడికి చాలు గాని. ఈ అలకలు ఉంటే మనే గాని తీసుకో. ఓహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను ఎవరో గుర్తుపట్టినవా? ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకో అనసూయ అన్న. నీ దగ్గర ఏ స్టేజ్ ఉంది అన్నావు. అవును. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ ఉంది. నేను ఎక్కడున్నా? మూలకున్నావు. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నా. మేడం నమస్తే, నా పేరు దావతుల దామోదర్. పెళ్లికాడు మొన్న ఒక పిల్లని ఇచ్చి పంపిన. ఆడవాడు కోన్కిస్గా గొట్టంగాడు వాని పెళ్లికి ఎందుకు వచ్చేదన్నమాట. అందుకే జబర్దస్త్ టీం మొత్తానికి దావత్ డిసైడ్ చేసిన. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా పెళ్లి చూడాలి. చూడలేదనుకో, నేను చూడకపోయిన ఎపిసోడ్ బయటికి పోయినా నీకు పేమెంట్ రాదు. అన్నా నువ్వు చెప్పింది చేసిన, పెళ్లి డిసైడ్ చేసుకున్నా. నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం గడ్డం గీకిన. ఫ్రెండ్స్ వచ్చి అరే గడ్డం గీకిన దావత్ అన్నారు, ఇచ్చి పడేసిన. అరే పోరి సయ్యంట దావత్ ఇచ్చిన, పోరి నెయ్యంట దావత్ ఇచ్చిన. గప్పటి నుంచి దావత్ల దామోదర్ అంటారు నన్ను. దావత్ అంటేనే దామోదర్, దామోదర్ అంటేనే దావత్. అరే వా, అప్పుడు డిసైడ్ చేసుకుంటే మంచిగుండు. పంతులు వస్తున్నాను ఆయన. దావతల దామోదర్, గజ్జల గజాల, గజ్జల గజాల. ఇక మీ జాతకాలు అద్భుతంగా కలిశాయి. మేడం నా పెళ్లి ఎట్లా చూస్తున్నావు కాబట్టి ఆ వెనక దావత్ ఉన్నది, తిని కట్నం వేసిపో. అది చదివించా, నీ లెవెల్లో చదివి ఆ శ్రీనగర్ ఇల్లు మణికొండ ఇల్లు రాశాయి. ఇంతగా పెళ్లి కూతురు ఎక్కడయ్యా? అరే పిలిపిస్తుంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. వదినా హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. బావా ఐ లవ్ యూ. పెళ్లి మండపంలో కూడా ఐ లవ్ యూ. నీ మొగుడు చూసుకోక. నాకు కూడా ఈ ఎంట్రీ అవ్వలేదు రోజా గారు నా పెళ్లికి. అబ్బా ఎంత అందంగా ఉన్నావు. వదినా థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. ఆల్ ది బెస్ట్. నా పెళ్లి గురించి నువ్వు తీసుకున్న శ్రద్ధ, పూల జడ వేసావు, బొగ్గన బొట్టు పెట్టావు, ముద్దు పెట్టలేదా దిష్టి తీసి? ముద్దు పెట్టి కూడా పంపించావు. ఐ నెవర్ ఫర్గెటెడ్ దిస్ మచ్ ఆఫ్ హెల్ప్ వదినా. బావా ఆ శబ్దం ఏంట్రా? నన్ను చూసిన కొద్ది చూడాలనిపిస్తుందా? నువ్వు మిస్ చేసుకున్నావు. అంతేనా? నో బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చూడాలని టైంలో చూడలేదు, ఇప్పుడు చూసినా ప్రయోజనం లేదు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. உங்கள் பூடை உடுக்கி நாளை உடுத்து மிடிலை உங்கள் பாட்டை. బావా మా వదినికి థ్యాంక్స్ చెప్పవా, నన్ను ఇంత బాగా తయారు చేసింది కదా. రోజా తీసుకున్న శ్రద్ధకు నేను నిజంగా మెచ్చుకోవాలి. మా వదిన ఆల్వేస్ మై బిహైండ్. నీకు దిష్టి పడినట్టున్నాయా? అందరు బాయ్స్ కి చెప్తున్నాను, ఈ జన్మకింతే నాకు అందాల రాకుమారుడు, హైట్ తక్కువైన వెయిట్ ఉన్నాడు. ఐశ్వర్యరాయ్ కూడా ఇలా మాట్లాడలేదు. ఆ పిల్ల గురించి నాకు తెలీదు. సరే ప్లీజ్ బ్లెస్ మీ ఆల్ ఆఫ్ యూ. ఓం సోమవారం నమః, ఓం మంగళవారం నమః, ఓం గురువారం నమః. భజంత్రీలు భజంత్రీలు. అన్నా మనం వాళ్ళకు ముక్కలు అయిపోయినాయి అంటున్నారన్నా. ఎవరో వాడు అన్నది? ఒక్కసారి పట్టుకో పంతులు గారు. నాయన మటన్ ముక్కల గురించి ఎవరైనా చూసుకుంటారు, పీటల మీద గురించి లైసి వెళ్ళకూడదు. అట్లుండే పంతులు గారు. ఈ దావతుల దామోదర్ గారు పతోని పెళ్లిపై పీకల్లాగా తినచ్చిండు. ఇప్పుడు వాళ్ళు మా పెళ్లిలో తినకుండా పోయి వాడు దావతుల దామోదర్ గారు కాదు, దాల్చా దామోదర్ గారు అనుకో, ఇజ్జత్ పోతుంది. అరే తర్వాత పెళ్లి. పంతులు గారు ఐ హావ్ స్మాల్ డౌట్. ఏంటమ్మా? ఇప్పుడు ఘట్టం ముహూర్తం ఈ రోజా రేపా? ఘట్టం అంటే మా బావకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. ఘట్టం అంటే శోభనం. అమ్మా ఆ దావత ఇవ్వడానికి పోయినోడు రావాలా, నీకు తాళి కట్టాలా, ఆ తర్వాత మీ ఇద్దరు జాతకాలు చూసి గట్టానికి మంచి ముహూర్తం పెడతారు, అప్పుడు చూసుకోవచ్చులే. అలాగే మిగతా కార్యక్రమాలు కానివ్వండి. అయ్యా దామోదర్ వచ్చిన నేను రెడీ, నువ్వు కానీ. ఓ అది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, అక్కడ కట్టో, అక్కడ కట్టో. భజంత్రులు భజంత్రులు. మల్లిగాడు మందు తాగనంటున్నాడన్నా. ఎందుకురా? అందరిలాగా క్యాజువల్ గా పిలిచాడు, నన్ను స్పెషల్ గా పిలవలేదని ఫీల్ అవుతున్నాడన్నా. అట్లా ఫీల్ అయిందా పంతులు? ఒకసారి పట్టుకో. ఇదిగో నువ్వు మాటి మాటికి కాదయ్యా, మందు తాగకపోతే తర్వాత తాగించవచ్చు, ముహూర్తం టైం అయిపోతుంది, తాళి కట్టు. అరే అన్న ముహూర్తం ఇప్పుడు కాకపోతే తర్వాత పెట్టుకోవచ్చు, దావత్ కాడ ఇజ్జత్ పోతుంది. వానికి ఫస్ట్ మందు పట్టించా. అరే బాగా బాయ్. వదినా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య ఎంత మంచివాడు తెలుసా? అన్నయ్య ఫ్రెండ్స్ కి దావత్ ఇవ్వడంలో చిన్న తేడా వచ్చిందని వెంటనే వెళ్ళాడు. అంటే రేపు నాకు పెళ్ళైన తర్వాత చుక్కలు చూపిస్తాడన్నమాట. పంతులు గారు. ఏమిటమ్మా? మీకు పెళ్ళయిందా? నా పెళ్లి గురించి ఎందుకమ్మా? సరే కానండి, ఇప్పుడు ఘట్టం ఉంది కదా. అవును. పెళ్లికి ముందు జరిపించలేమా? పెళ్లికి ముందు ఘట్టం ఎలా జరిపిస్తారమ్మా తల్లి? పెళ్లి జరిగిన తర్వాత ఘట్టం సంగతి చూసుకోవచ్చు. పంతులు గారు మీకు నా బాధ తెలియదు. ఫర్ ఘట్టం
అమ్మాయి ఎవరు? అదే నాకు ఫేస్బుక్ లో పరిచయమైన స్వప్న. దామోదర్ అన్ని అయిపోయాయా? అయిపోయినాయి. ఇది లేపుకో భజంత్రులు దరిద్రుల పెళ్లికి రానంటుందన్నా. అది రాకపోతే ఏమి దూరంగా ఉండి చూస్తుంది కదా. అది కాదండి, క్యాజువల్ గా పిలిచాడు, నాకు కార్డు ఇవ్వలేదు, నేను రానను, నేను బుంగమది పెట్టుకున్నానని చెప్పానన్నా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏదో మ్యాటర్ ఉన్నదని జనాలు మాట్లాడుకోవాలా? ఏమండి భజంత్రీలు చరిత్రలోరా నోరు మూసుకొని కూర్చోండి ఇక్కడ. నేను ఇప్పుడు కట్టేస్తా, 100% కట్టేస్తా. ఇక్కడ చూడండి. నువ్వేం కట్టక్కర్లేరా? ఇలారా నువ్వు పెళ్లిపేట్ల మీద కూర్చున్నాను కదా, ఎవరికి ఏమొచ్చినా సరే నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. పెళ్లిపేట్ల మీద ఇంత చేస్తే రేపు శోభనం గదిలోకి వెళ్తాడు వదిన. పెళ్లి అగరబత్తులు స్మెల్ రాలేదని బయటికి వెళ్ళిపోతా. నువ్వు నన్ను ఏం సుఖపెడతావు? ఎప్పుడు గట్టం నా జీవితానికి లేదు. నీతో నేను పెళ్లి చేసుకోను. వాట్ ఈస్ దిస్ వదిన? దిస్ ఇస్ వెరీ రాంగ్. అన్నా పెళ్లి కూతురు పంతులతో లేచిపోయిందన్నా. అన్నా దావత్ నీ అయ్యా. ఆశలు సమాధి చేస్తూ శోభన్ స్కిట్ కు ఏ పాట అయినా ఏ పాట వేసిన రాబాయి. నేనంటే అందరికి కామెడీ అయిపోయింది. ఊపు ఉండాలంటే ఊపున్న పాటే. ఇలాంటి ఊపున్న పాట ఉంటే స్కిట్ కూడా ఊపు ఉంటది. జాలేస్తుంది నేను చూస్తుంటే. అప్పుడు కుదరలేదు, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నావా? నేను క్లారిటీగా చెప్తా. నా పేరు గట్టం గంగరాజు, మీ అందరికి నా పేరు కూడా. నవ్వకనసూయ, ఈ రోజు ఫైనల్ చేయడానికి వచ్చా. నా అభిమానులు బయట టీవీ చూసేటప్పుడు వీడి గట్టం అవుతుందా లేదా అని గుండె జబ్బులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారట. ఏంటి నీ ఘట్టానికి అభిమానులా? ఎస్ 2016లో చేసిన ఘట్టాలు ఏది సక్సెస్ కాలే. 1980s లో వచ్చి నేను గట్టం చేసుకున్నాను పేపర్లో వేయిస్తా, వాళ్ళందరూ ప్రశాంతంగా బతికేటట్టు చేస్తా. రావాలి ఇప్పుడు నా హీరోయిన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హీరోయిన్. మామగారు ఏ జన్మలో ఏం చేశారో మీకు తప్పట్లేదు. ఏదో భయంకరమైన పాపం చేశాను. దండయాత్ర నాకెందుకు అప్పారం బావా, నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. బట్ లిసన్ బావా, స్టిల్ ఐ లవ్ యూ. ఇంకో కాంప్లిమెంట్ ఇస్తారు మిడిల్లో. శారదా శారదా శారదా, సినిమా పిచ్చిది. సినిమా పిచ్చిగానే పిలుస్తా చూస్తుందేమో. శారదా నీకు ఇప్పుడు జూమ్ వేస్తున్నా. శారదా చూసారా సార్, ఇంత సినిమా పిచ్చి దీనికి. మరి గట్టానికి రెడీయా? గట్టానికి నేను ఎప్పుడో రెడీ. మరి పద. కానీ ఈ వస్త్రాలతోనా? మరి లేకపోతే? నాకు సినిమాలంటే చాలా ఇష్టం కదా. ఇష్టమే. ఆ ఇష్టాన్ని చూసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. అవును. ఈ సంచిలో రామారావు గారి కోట్ ఉంది, నాగేశ్వరరావు గారి సూట్ ఉంది, వేసుకొని రా. హీరోలా రావాలి. హీరో వస్తే గట్టం ఉంటాది, లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చేస్తా. ఈ రోజు
రోజు నా ఘట్టం మీ అందరికీ తెలుసు. ఈ ఘట్టానికి ప్రధాన సూత్రధారి మా పేరంటాలు అనసూయమ్మత్త. ఇక చెప్పాలంటే ఈ రోజు ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి ఎవరు ఇలా తయారు చేశారు? నన్ను ఇంత అందంగా ముస్తాబు చేసి ఈ రింగ్ ఎంతో సేపు అవలా అది కూడా చేసిన మా వదినికి నమస్కారం. బావా బాబు నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. వాడు చూసుకో. కానీ గడ్డంలో చాలా బాగున్నావు బావా. గుచ్చుకుంటుందన్న ఒక్క బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నన్ను నువ్వు దూరం చేసుకున్నావు, థ్యాంక్స్. కానీ ఎప్పటికైనా నిన్ను నేను వదలను. నువ్వు రచ్చరేవేరే ఒక మహానుభావుడి భార్య వచ్చాడే. పక్కలందరూ పర్సన్ అవుతున్నారు నన్ను చూసి. ఈ రోజు ఘట్టానికి రెడీయా? ఘట్టానికి రెడీయే, కానీ ఇలా కాదు. మరి హీరోలు ఎలా చేస్తారో అలా చెయ్యాలి. నీకు హీరోలో కావాలి కదా? ఎస్. ఏఎన్ఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు, చిరంజీవి నుంచి కళ్యాణ్ వరకు అందరు అలా మిక్స్ చేస్తా. నో ఫీలింగ్. అప్పికి నచ్చలేదు. నచ్చలేదా? నచ్చేలాగా చేస్తా. ఏంటి కుక్క నాకినట్టు నాకుతున్నావు? నేను హీరోలందరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నానండి, కానీ వాళ్ళందరూ దొంగచాటుగా పెళ్లి చేసుకుని నన్ను దెబ్బతీశారు. అందుకే అంతకు మించి అందగాడు దొరికాడు, ఆ అందగాడేమో వదులుకున్నాడు. మన బెడ్రూమ్ లో వీళ్ళందరూ అవసరమా? హీరోలందరూ వీళ్ళందరూ నాకు అవసరమే. ఎందుకో? వీళ్ళందరినీ నేను ఒకప్పుడు ప్రేమించాను, వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వాళ్ళందరి సమక్షంలో ఘట్టం చేసుకోవాలనుకున్నాను. నేను లైట్స్ ఆఫ్ చేస్తా. అవద్దు. అరే ప్లీజ్. లైట్లు ఆఫ్ చేస్తే నీ హీరోయిజం ఏం తెలుస్తుంది? కూర్చో, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు సినిమాటిక్ గా నేను లొంగ తీసుకోవాలి, అంతే కదా? కావాల్సింది సినిమాటిక్ గానే కావాలి. ముత్యంలో కమలాసను, నువ్వు రాధిక, ఓకేనా? ఓకే. మౌన మేలనోయి ఇది కరెక్టే కదరా? వాళ్ళు పాట వేయడం వేశారు, కానీ నువ్వు స్వాతి ముత్యం అని చెప్పి సాగర సంగమంలో పాట ఎందుకు వేశావు? ఇప్పుడు నేను కరెక్ట్ స్వాతి ముత్యం పాటేస్తా. స్వాతి ముత్యం సాంగ్. మనసు పలికే మౌన గీతం, మనసు పలికే మౌన గీతం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాకున్న శూలంతో. నేను స్వాతి ముత్యం పడకపోతే నువ్వెళ్ళకపోతావు. అంటే నాకు సాఫ్ట్ గా ఉండే సాంగ్లు, రొమాంటిక్ గా ఉండే సాంగ్లు ఇష్టం అని చెప్పాను కదా. నువ్వు హార్డ్ గా టచ్ చేసేటప్పటికి నాలో ఎమోషన్ పెరిగింది. మార్చు, పాట మార్చు. ఓకే 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 సరే. నేను చెప్పిన పాటలలో నువ్వేదో కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నీ ఇష్టం, నీ ఇష్టమైన పాటలు నువ్వు వేసుకో. నా ఇష్టమైన పాటలంటే చిన్నారి చిలకమ్మ నా వాడు వీడే, నా తోడు వీడే, ఎన్నాళ్ళకొచ్చారే సిరిమల్లె పువ్వా. ఏమండి, మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఘట్టానికి రెడీగా? ఘట్టం వద్దు, నాకు గుర్తొచ్చింది. ఏంటది? ఒక ఆఫీసర్ మా ఊర్లోకి వచ్చాడు, నన్ను మోసం చేసి వాడు సిటీకి వెళ్ళిపోయాడు. ఇది పనికిరాని పువ్వండి. 19 years లో ఇది కంపల్సరీ ఘట్టం కావాల్సిందే. రావద్దని చెప్పాను కదా. చలపతిరావు, చలపతిరావు పైకి రావద్దని చెప్తున్నాను. చలపతిరావు నిన్ను
మొగుని చలపతిరావు కాదా? అయితే నువ్వు గిరిబాబు. గిరిబాబు కాకపోతే జగ్గారావా, ఆనంద మోహన, రాజనాల, నాగభూషణ, వీళ్ళందరూ సినిమాల్లో విలన్స్. నా వల్ల కాదు, నేను ఘట్టం చేసుకోలేను. ఎందరో మందరూ ఏదో ప్రామిస్ చేసిన, ఇది కంపల్సరీ కావాలి, నీకు అర్థం చేసుకో. మాట వినవా నువ్వు? నీకేంటే చెప్పిన మాట నువ్వు రా. రిస్క్ ఘట్టం జరగదని చెప్పిన తర్వాత ఘట్టం జరగదు. నీ పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్. వెళ్ళిపోయాళ్ళే అనసూయ, ముందే నీకు చెప్పాను కదా, అసలు వాడి జన్మలో ఘట్టం జరగదు. ఇది నువ్వు ఇచ్చిన ప్లాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి కోసం చేశానో తెలుసా? ఎవరికి? ఘట్టం జరిగితే గిరిగితే మా గడ్డం బావతోనే. ఎప్పటి వరకైనా నేను వెయిట్ చేసి ఉంటాను. గడ్డం గుచ్చుకున్నా పర్వాలేదు.